హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో మనం చూడబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ టాపిక్, ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్, రాస్ లాఫన్ గ్యాస్ ఫెసిలిటీ, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్, ట్రెడ్స్ ప్లాట్ఫామ్, ఆర్ఎస్ఎస్ అండ్ లీగల్ ఎంటిటీ, చపేర్కర్ బ్రదర్స్, తేవా ఆర్ట్. సో ఫస్ట్ మనకి ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. ఓకే, ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హ్యాస్ ఇన్వైటెడ్ నామినేషన్స్ ఫర్ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. ఓకే, సో ఇదేంటంటే చిన్నపిల్లల ప్రతిభను గుర్తిస్తూ వివిధ డైమెన్షన్స్లో వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే ఒక ఇనిషియేటివ్ మాట. సో దానికోసం నామినేషన్స్ పిలుస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. ద ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ ఇస్ కన్ఫర్డ్ యాన్యువల్లీ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ వీర్ బాల్ దివాస్. ఓకే, సో మనకేంటంటే ఇది ప్రతి ఏటా ఇస్తారు. ఎవరిస్తారు? ప్రెసిడెంట్ ఇస్తారు. అండ్ ముఖ్యంగా ఏ రోజు ఇది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ముఖ్యంగా ఈ అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే వీర్ బాల్ దివాస్ అని చెప్పి 26 డిసెంబర్ రోజు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఇట్స్ ప్రెసెంట్ ఫార్మ్ ఇన్ 2019, ద అవార్డ్ రికగ్నైజ్ చిల్డ్రన్ ఏజ్ బిట్వీన్ 15 to 18 years. సో చిల్డ్రన్ అంటే ఇక్కడ ఎవరిని గుర్తిస్తారంటే బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 5 to 18 years మాట. ఓకే, ఫర్ ద ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ ఇన్ 6 categories. సో ముఖ్యంగా చెప్పాను కదా ప్రతిభ కనబర్చే వాళ్ళని. సో ముఖ్యంగా ఏ డైమెన్షన్లో అంటే బ్రైవరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్. సో ఈ 6 categoriesలో మనకి 5 to 18 years మధ్యలో ఉన్న పిల్లల ప్రతిభను గుర్తిస్తూ వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో ఎలిజిబుల్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి? బి అన్ ఇండియన్ సిటిజన్ రిసైడింగ్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి అండ్ ఇండియాలో ఉంటూ ఉండాలి అన్నమాట. దే నాట్ హ్యావ్ రిసీవ్డ్ ద అవార్డ్ ప్రీవియస్లీ, ముందు ఈ అవార్డ్ ఎప్పుడు రిసీవ్ చేసుకోకుండా ఉండాలి. హ్యావ్ అచీవ్డ్ ద రికగ్నైజ్డ్ అకంప్లిష్మెంట్ విత్ ఇన్ ద 2 years ప్రిసీడింగ్ ద నామినేషన్ డెడ్ లైన్. సో ఇయర్ మనకి నామినేషన్ ఇచ్చారు అనుకోండి 2026. సో ఎవరిని నామినేట్ చేస్తున్నామో వాళ్ళు ప్రీవియస్గా అంటే 2024 నుంచి 2026 వరకు మధ్యలో వాళ్ళ టాలెంట్ అన్నది ఆర్ ఎక్సెప్షనల్ యాక్టివిటీ అన్నది అయి ఉండాలన్నమాట. ఓకే, వైల్ ద అవార్డ్ ఇస్ జనరలీ నాట్ కన్ఫర్డ్ పాస్టుమస్లీ, ఎక్సెప్షనల్ కేసెస్ మే బీ కన్సిడర్డ్. అంటే పాస్టుమస్లీ అంటే చనిపోయిన తర్వాత కూడా అవార్డు ఇవ్వడం, జనరల్గా ఇది ఇవ్వరు, ఎక్సెప్షనల్ కేసెస్లో ఇలా ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. దిస్ అవార్డ్ ఈస్ అ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఫర్ ద చిల్డ్రన్. సో మనకి హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ మనకి భారత్ రత్న ఎలా ఉంటుందో, సో చిల్డ్రన్ కేటగిరీలో ఈ పర్టికులర్ అవార్డ్ అన్నది మనకి చిల్డ్రన్ కేటగిరీలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అన్నమాట. ఓకే, ఈచ్ అవార్డీ ఆఫ్ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ will get a medal, certificate and the citation booklet. ఓకే, సో ఆ అవార్డ్తో వాళ్ళకి ఏమొస్తుందంటే మెడల్, సర్టిఫికేట్ అండ్ సైటేషన్ బుక్లెట్ వస్తుంది అన్నమాట. ఓకే, రాస్ లాఫన్ గ్యాస్ ఫెసిలిటీ. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే ఎక్స్ప్లోషన్ అట్ ద బహర్జాన్ గ్యాస్ ఫెసిలిటీ ఇన్ రాస్ లాఫన్. సో ఈ రాస్ లాఫన్ అన్నది మనకి ఎక్కడుందంటే ఖతార్లో ఉందన్నమాట. సో మనం ఎగ్జామ్ ఐఆర్ డైమెన్షన్లో ఒక్కొక్కసారి ఏదైనా ప్లేస్ ఇచ్చి ఇట్ బిలాంగ్ టు విచ్ పర్టికులర్ కంట్రీ అని అడుగుతారు అనమాట. సో రాస్ లాఫన్ అంటే మీకు ఖతార్ అని గుర్తు రావాలన్నమాట. క్లెయిమ్ ద లైఫ్స్ ఆఫ్ 12 Indian workers. ఓకే, సో ఇక్కడ మనకి ఒక గ్యాస్ ఫెసిలిటీలో ఖతార్లో ఒక గ్యాస్ ఫెసిలిటీ ఎక్స్ప్లోషన్ అయింది. సో అందులో పనిచేస్తున్న 12 Indians చనిపోవడం జరిగిందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే గ్యాస్ ఎక్స్ప్లోషన్స్ ఆర్ ఇలాంటి ఎక్స్ప్లోషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎక్స్ప్లోషన్స్ ఏవైనా అయినప్పుడు సో ఇండియన్ లాస్ ఎలా వాటిని రెగ్యులేట్ చేస్తాయో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. ఓకే, విచ్ ఇండియన్ లాస్ వుడ్ డీల్ విత్ సిమిలర్ యాక్సిడెంట్స్. ఓకే, సో ఒకటి ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, ఇది ఒక యాక్ట్ మాట. మెయిన్ వర్క్ ప్లేస్ సేఫ్టీ లా రిక్వైర్స్ ఇండస్ట్రీస్ టు ప్రివెంట్ ఫైర్స్, ఎక్స్ప్లోషన్స్ అండ్ కెమికల్ యాక్సిడెంట్స్, ప్రొవైడ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ అండ్ ప్రిపేర్ ఎమర్జెన్సీ ప్లాన్. సో ఈ పర్టికులర్ చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు దీని రిక్వైర్మెంట్ ఏం చెప్తుందంటే ఏవైనా యాక్సిడెంట్స్ అవ్వకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. అంటే ఏంటంటే మనకి ఫైర్స్ ఒకవేళ ప్రివెంట్ చేసేటట్టు
ఎలాంటి మెషర్స్ అయినా తీసుకోవాలి, ఎక్స్ప్లోజన్స్ ఉంటే వాటిని సేఫ్గా మెయింటైన్ చేసేటట్టు మెషర్స్ తీసుకోవాలి. ఇలాంటి మెషర్స్ అన్ని తీసుకునేటట్టు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యే ముందే సో ఈ యాక్ట్ ద్వారా దాన్ని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ MSIHE రూల్స్ అండర్ 1989, ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద వస్తుందన్నమాట. స్పెషల్ రూల్స్ ఫర్ హ్యాండిలింగ్ డేంజరస్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ సేఫ్లీ. సో ఇక్కడ మనకి ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే స్పెషల్ రూల్స్ చెప్తుందన్నమాట. సో డేంజరస్ గ్యాసెస్ ఆర్ కెమికల్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తే ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో వాటిని ఎలా సేఫ్గా మెయింటైన్ చేయాలో ఆ రూల్స్ అన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంది. అవి ఫాలో అయితేనే క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్ 2010. సో దీన్ని బట్టి కూడా మనకి రెగ్యులేట్ అవుతుంది. ఎన్ష్యూర్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ డు నాట్ క్రియేట్ స్పార్క్స్ దట్ కుడ్ ఇగ్నేట్ ఫ్లేమబుల్ గ్యాసెస్. సో ఎలక్ట్రిసిటీ మనకి సప్లై చేస్తున్నప్పుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి సో వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఇచ్చి వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్కి కరెక్ట్గా ఉందా లేదా అన్న తర్వాతే వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా రెగ్యులేట్ అవుతుందంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్ 2010 బట్టి. ఓకే, బాయిలర్స్ యాక్ట్ 1923 ఎన్ష్యూర్స్ బాయిలర్స్ అండ్ ప్రెషర్ వెజల్స్ ఆర్ రెగ్యులర్లీ ఇన్స్పెక్టెడ్ అండ్ ఆపరేటెడ్ సేఫ్లీ. సో ఇది మనకి క్లియరెన్సెస్ అంటే ఆ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవ్వకముందు ఇచ్చే క్లియరెన్సెస్ మాట. ఈ సెంట్రల్ ఎలక్ట్రిసిటీది అయినా ఎన్విరాన్మెంట్ అయినా అలాగే ఫ్యాక్టరీస్ యాక్ట్ అయినా క్లియరెన్సెస్ అన్ని మనం ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. అండ్ ముఖ్యంగా బాయిలర్స్ యాక్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఫెసిలిటీ ఉందనుకోండి. సో అక్కడ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి అక్కడ ఉన్న బాయిలర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆ ఎక్విప్మెంట్. సో వాటిని మనకి సేఫ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని పీరియాడిక్ చెకప్స్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకే కొన్ని వాటికి ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా వాటి లైక్ ఇచ్చిన పర్మిషన్స్ మళ్ళీ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, సో మొత్తం ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ ఉన్నట్టు ఉండవు, కొన్ని ఏంటంటే దే హ్యావ్ టు రెన్యువల్. అలాంటిదే ఈ బాయిలర్స్ యాక్ట్ అన్నమాట. ఎన్ష్యూర్స్ బాయిలర్స్ అండ్ ప్రెషర్ వెహికల్స్ ఆర్ రెగ్యులర్ వెసల్స్ are regularly inspected and operated safely. సో ఈ రెండు ఇప్పుడు HAZOP అండ్ లోపా. సో ఈ రెండు ఏంటంటే మనకి సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్స్ అంటే మనకి ఆ పర్టిక్యులర్ సిస్టమ్ అన్నది ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా తయారు చేసినప్పుడు అది సేఫా కాదా చెక్ చేయడానికి మనం ఈ మెథడ్స్ని యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ మెథడ్స్ గురించి మనకి కొద్దిగా అవగాహన ఉండాలి. ఓకే, HAZOP అంటే హజార్డ్ అండ్ ఆపరబిలిటీ స్టడీ. ఓకే, సో HAZOP అంటే ఏంటి? హజార్డ్ అండ్ ఆపరబిలిటీ స్టడీ. సో ఇందులో ఏం చేస్తామంటే మనం ఈ స్టడీలో ఏంటంటే పాసిబుల్గా ఎలాంటి పొరపాట్లు అవ్వచ్చు ఒక ఎక్విప్మెంట్ తయారు చేసినప్పుడు, సో దీని ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి ముందుగానే అనాలిసిస్ చేసుకుంటూ అవి రాకుండా తయారు చేస్తారన్నమాట. ఓకే, సో ఇదేంటంటే రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటూ ఆ ప్రోడక్ట్ని తయారు చేయడం. ఉదాహరణకి మీరు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో ఈ ట్రిప్కి రోడ్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీ ఓన్ కార్లో రోడ్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో మనకి పాసిబుల్గా ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, పాసిబుల్ హర్డల్స్ ఏంటో అనలైజ్ చేసుకుంటూ దానికి సిద్ధంగా ఉండడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాసిబుల్ హర్డల్ క్యాన్ బి ఫ్లాట్ టైర్ పంచర్ అయిపోవచ్చు. సో మనకి ఎక్స్ట్రా టైర్ పెట్టుకోవడం, అలాగే లేకపోతే లైక్ ఫ్యూయల్ షార్టేజ్ రావచ్చు. ఓకే, సో ఇలాంటి బ్యాడ్ వెదర్ ఉండొచ్చు. ఓకే, ఆర్ సో బ్యాడ్ వెదర్ ఉంటే ఏమవుతుంది, మేబీ యూ మైట్ గెట్ స్టక్ అప్ ఇన్ సమ్ ప్లేస్, ఏదో ఒక ప్లేస్లో ఆగిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఏంటి, మీకు ఫుడ్ అండ్ వాటర్ రిక్వైర్మెంట్స్ ఉండాలన్నమాట. సో ఎక్స్ట్రాగా క్యారీ చేయడం ఇలాంటి పనులు అన్నమాట. ఓకే, సో మనం ఏంటి ఈ రోడ్ ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు పాసిబుల్గా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని అనలైజ్ చేసుకుంటూ వాటికి ప్రిపేర్డ్గా ఉంటూ ఆ రోడ్ ట్రిప్ని క్యారీ లైక్ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి మనం ఒక పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో డిఫరెంట్ ఎక్విప్మెంట్ తయారు
తయారు చేస్తున్నప్పుడు ఈ అసెస్మెంట్ ద్వారా ఏంటంటే పాసిబుల్గా వాట్ కెన్ గో రాంగ్ అని చెప్పి ఆలోచించి దాన్ని బట్టి ఇలాంటివి అవ్వకూడదు అని చెప్పి దాన్ని బట్టి ఆ ఎక్విప్మెంట్ని తయారు చేయడం జరుగుతుంది. దాన్నే హజార్డ్ అండ్ ఆపరబిలిటీ స్టడీ అంటారు. ఈస్ లైక్ వాట్ కెన్ గో రాంగ్ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్ డన్ బిఫోర్ అన్ యాక్సిడెంట్ హ్యాపెన్. ఓకే, సో రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటారు అన్నమాట. ఎగ్జాంపుల్, gas pipeline is designed to carry gas at a certain pressure. ఓకే, సో అప్పుడు అది ఇంజనీర్స్ తయారు చేసినప్పుడు ఏం ఆలోచించుకుంటారంటే ఎలాంటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటారంటే వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫ్లో. ఓకే, వాట్ ఇఫ్ ప్రెషర్ బికమ్స్ టూ హై. సో ఆ పైప్ లైన్ అన్నది ప్రెషర్ ఎక్కువ అయితే అది హ్యాండిల్ చేయగలదా లేదా. వాట్ ఇఫ్ ద వాల్వ్ రిమైన్స్ క్లోజ్డ్. ఓకే, వాట్ ఇఫ్ గ్యాస్ లీక్స్. ఇలాంటి డైమెన్షన్స్ ఆలోచించుకుంటూ వాళ్ళు ఆ గ్యాస్ పైప్ లైన్ని డిజైన్ చేయడం అండ్ సేఫ్టీ మెషర్స్ని పెట్టడం జరుగుతుంది. బై ఐడెంటిఫైయింగ్ దీస్ పాసిబిలిటీస్ ఇన్ అడ్వాన్స్ దే కెన్ ఇన్స్టాల్ సేఫ్ గార్డ్స్. ఓకే, సో మనం ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేసాం, వీటికి ఓవర్కమ్ చేయడానికి ప్రతిదానికి ఒక సొల్యూషన్ తెచ్చుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. వీటిని ఐడెంటిఫై చేసిన తర్వాత సేఫ్ గార్డ్స్ని ఇన్స్టాల్ చేయడానికి చూస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ లోపా, దట్ ఈస్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనాలిసిస్. సో ఇదేం చేస్తుందో చూద్దాం. చెక్స్ వెదర్ ఇనఫ్ సేఫ్టీ బ్యారియర్స్ ఎగ్జిస్ట్ టు స్టాప్ అన్ యాక్సిడెంట్. సో ఇన్ని ఆలోచించి చేసినా ఒక్కొక్కసారి తప్పదు, యాక్సిడెంట్ అవుతుంది. సో యాక్సిడెంట్ అవుతున్నప్పుడు దాన్ని ప్రివెంట్ ఎలాగా చేయలేకపోయాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని అక్కడికక్కడ డ్యామేజ్ కంట్రోల్ ఎన్ని మెషర్స్ ఉన్నాయి ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని అనలైజ్ చేసుకోవడానికి ఇది లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనాలిసిస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకో. సో కార్ డ్రైవింగ్లో సేఫ్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ సేఫ్టీ కోసం మనకి 2 to 3 మెషర్స్ ఉంటాయి. ఒకటి మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, రైట్. ఇంకొకటి సీట్ బెల్ట్, ఇంకొకటి driver should drive safely, carefully. సో ఇందులోని ఏదో ఒకటి పొరపాటైనా ఇంకొకటి ఏంటంటే ఆ సేఫ్టీని ఆర్ పర్టికులర్ ప్రాణాన్ని కాపాడడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆ డ్యామేజ్ని తక్కువ అంటే లైక్ పెద్ద డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి ఎలాంటి మెషర్స్ తీసుకోవడానికి యూజ్ చేసే మెథడే ఈ లోపా, దట్ ఈస్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనాలిసిస్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ సేఫ్టీ లేయర్స్ ఇన్ గ్యాస్ ప్లాంట్ కుడ్ బి ఆపరేటర్ మానిటరింగ్ ద సిస్టమ్. ఎవరో ఒకరు ప్రాపర్గా సిస్టమ్ మానిటర్ అవుతుందా లేదా చూడాలన్నమాట. అలార్మ్ వార్నింగ్ ఆఫ్ డేంజర్. ఓకే, ఆటోమేటిక్ షట్ డౌన్ సిస్టమ్. సో అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోవాలి. రిలీఫ్ వాల్వ్ రిలీజింగ్ ఎక్సెస్ ప్రెషర్. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ పైప్ లైన్ గురించి చూసాం కదా, ఒక రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. సో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు అది ఎక్సెస్ ప్రెషర్ని వదులుతుంది అన్నమాట. బ్లాస్ట్ వాల్ లిమిటింగ్ డ్యామేజ్. సో ఒకవేళ బ్లాస్ట్ అయినా సో మనకి ఏంటంటే సేఫ్ గార్డింగ్ కుషనింగ్ వాల్స్ ఉంటాయన్నమాట ఆ డ్యామేజ్ని లిమిట్ చేయడానికి. సో ఇలా మన గ్యాస్ ప్లాంట్కి ఆ పర్టికులర్ యాక్సిడెంట్ని కన్ఫైన్ చేయడానికి ఆ జోన్కి మనకి డిఫరెంట్ సేఫ్టీ మెషర్స్ ఉంటాయి. ఇఫ్ వన్ లేయర్ ఫెయిల్స్ అనదర్ షుడ్ స్టిల్ ప్రివెంట్ డిజాస్టర్. సో ఇక్కడ మన కార్ ఎగ్జాంపుల్లో ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి ఈ సేఫ్టీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ఇండియాస్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ under the Biological Diversity Act 2002 has modified more than rupees 266 crore since 2008 with around 145 crore dispersed to beneficiaries. Okay, so manaki ee initiative dwara మనకి 266 crore రూపీస్ అన్నవి వచ్చాయి సిన్స్ 2008 బట్టి. కానీ 145 crore రూపీస్ అన్నవి మనం బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఇనిషియేటివ్ ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ టాపిక్ అన్నది మనకి ఎన్విరాన్మెంట్ డైమెన్షన్లో వస్తుంది అన్నమాట. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ టాపిక్లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో ఇది మనకి 1992 రియో ఎర్త్ సమిట్. ఈ సమిట్లో మనకి ఒక
నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఒక పర్టిక్యులర్ కన్వెన్షన్ సైన్ అయింది, దట్ ఈస్ ద కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. సో ఇందులో 3 సబ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. సో దీని ప్రకారం ఏంటంటే ప్రొటెక్ట్స్ ఎకోసిస్టమ్, స్పీషీస్ అండ్ జెనెటిక్ డైవర్సిటీ. సో దీని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి తీసుకోవాల్సిన మెషర్స్ అన్ని ఇందులో మనం ఉంటాయన్నమాట. ఓకే, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ biological diversity ఇంకొక కాంపోనెంట్. ఓకే, ensure the biological resources are used in a way that does not lead to long term decline. ఓకే, సో బయోలాజికల్ రిసోర్స్ ని మనం సస్టైనబుల్ గా యూజ్ చేయాలన్నమాట. ఓకే, అంతేగాని మనం ఇప్పటికీ యూజ్ చేసేసుకొని తర్వాత అవి ఎక్స్టెండ్ అయిపోయేటట్టు ఉండకూడదు. ఓకే, దెన్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. సో షేర్ బెనిఫిట్స్ arising from the use of genetic resources and associated traditional knowledge fairly among all స్టేక్ హోల్డర్స్, దాన్నే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం బయోడైవర్సిటీ రిసోర్సెస్ని అందరూ అంటే వాటికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ దగ్గర ఈక్వల్గా ఆ బెనిఫిట్స్ని షేర్ చేసుకోవాలని చెప్తున్నారు. దాన్నే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటారు. సో ఇప్పుడు ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ దేని కింద వస్తుంది? కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ అనే దాని మీద వస్తుంది అన్నమాట. సో ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజం ద్వారా గవర్నమెంట్ అంత మనీని లైక్ 266 crore తీసుకొచ్చింది. అందులో బెనిఫిషరీకి 145 crore అన్నది ఇచ్చేసింది అనమాట. సో దాని రిపోర్టే మనకి చెప్తుంది. సో ఇప్పుడు ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బయోలాజికల్ డైవర్సిటీ దగ్గర నుంచి జనరేట్ చేసుకునే ఇన్కమ్ ఏదైనా ఉందో ఆర్ బయోలాజికల్ రిసోర్సెస్ నుంచి జనరేట్ చేసిన ఇన్కమ్ ఏదైనా ఉంటే అది అందరు స్టేక్ హోల్డర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలని చెప్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఇది ఒక మెడిసిన్ని తయారు చేసింది అనుకో. సో ఇది ఒక మెడిసిన్ తయారు చేసింది, క్యాన్సర్కో దేనికో ఒక మెడిసిన్ని తయారు చేసింది. ఈ మెడిసిన్ని జనరల్గా మనకి ఈ మెడిసిన్లో ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని యూస్ చేశారు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మనకి న్యాచురల్ రిసోర్సెస్ని యూస్ చేశారు. సో ఈ పర్టికులర్ బయోలాజికల్ ప్రోడక్ట్ని ఇన్ఫర్మేషన్ ట్రైబల్స్ దగ్గర ఉంది. సో ఈ ట్రైబ్స్ ఏంటంటే వాళ్ళు జనరల్గా ఈ ప్రోడక్ట్ని వాళ్ళు నార్మల్గా యూజ్ చేస్తారు ఆయుర్వేద అన్న టైప్లో. ఓకే, సో ఈ మెడిసిన్లో ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ మెడిసిన్ గురించి మనకి అంటే మెయిన్ కాంపనెంట్గా ఈ ట్రైబల్స్ దగ్గర నుంచి వాళ్ళకి తెలిసింది ఆ ఇన్ఫర్మేషన్నే వాళ్ళు రీసెర్చ్ చేసుకొని సో ఈ పర్టికులర్ మెడిసిన్ క్యాన్సర్కి ఒక క్యూర్గా హెల్ప్ అవుతుంది అనుకోండి. సో దీన్ని మార్కెట్లో లాంచ్ చేసి ప్రాఫిట్ పొందారన్నమాట. సో ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ ప్రాఫిట్లో కొంత షేర్ వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ జనరేట్ అవ్వడానికి వీళ్ళు ఇచ్చిన ఫార్ములా అన్నది హెల్ప్ అయింది. దాన్ని వీళ్ళు ఇంకా రీసెర్చ్ చేసుకొని ఎన్హాన్స్ చేసుకొని దాని ద్వారా ప్రాఫిట్ పొందారు. సో అందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరికీ ఆ బెనిఫిట్ షేరింగ్ వెళ్ళాలి అని చెప్తున్నారు. అదే మనం ఈ కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీలో థర్డ్ కాంపనెంట్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, దాన్నే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే మనకి దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అని చెప్పి ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్కే మనకి ఒక పర్టిక్యులర్ ప్రోటోకాల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నగోయా ప్రోటోకాల్. ఈ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ అన్నది ఇండియాలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంటే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ద్వారా అది ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని రూల్స్ డెవలప్ చేశారు. ఆ రూల్స్నే మనం నగోయా ప్రోటోకాల్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇండియాలో మనకి యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది? త్రూ ద లీగల్ యాక్ట్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. అండ్ అలాగే మన యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ రూల్స్ని డెవలప్ చేస్తూ ఒక ప్రోటోకాల్ డెవలప్ అయింది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నగోయా ప్రోటోకాల్. ఓకే,
So Biological Diversity Act 2002. The act was introduced to achieve the objectives of United Nations Convention on Biological Diversity 1992. It provides a framework for access to biological resources and sharing the benefits arising out of such access and use. It is in line with the Nagoya Protocol on the access and బెనిఫిట్ షేరింగ్. సో మనం ఈ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫార్ములా ఒకటి యూజ్ చేస్తున్నాం కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నగోయా ప్రోటోకాల్లో ప్రపోజ్ చేసిన రూల్స్నే మనం ఫాలో అవడం జరుగుతుంది అన్నమాట. Okay, Nagoya Protocol. The Nagoya Protocol on access to genetic resources and the fair and equitable sharing of benefits arising from the utilization is a supplementary agreement to the Convention on Biodiversity. Okay, so ఇది ఒక supplementary agreement. It provides a transparent legal framework for the effective implementation of one of the three objectives of CBD. సో 3 ఆబ్జెక్టివ్స్ చెప్పాను కదా, వన్ ఆఫ్ ద 3 ఆబ్జెక్టివ్ ఏంటిది, ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన మెషరే ఈ నగోయా ప్రోటోకాల్ అన్నమాట. ఓకే, సో ద ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద యూటిలైజేషన్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. ఈ నగోయా ప్రోటోకాల్ అన్నది మనకి 2010లో నగోయా అనే ప్లేస్ లో దీన్ని సైన్ చేయడం జరిగింది, అందుకే దాని పేరు కూడా నగోయా ప్రోటోకాల్ అంటారు. సో ఇది ఎక్కడుంది, జపాన్ లో ఉందన్నమాట. ఇది ఫోర్స్ లో ఎప్పుడు ఎంటర్ అయింది, 2014. 2010లో సైన్ చేశారు అండ్ 2014 నుంచి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, థ్రెట్స్ ప్లాట్ఫామ్. ద రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ ఇష్యూడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ డైరెక్షన్స్ 2006 aimed at simplifying the onboarding process for MSMEs. ఓకే, సో మనకి ఈ థ్రెట్స్ సంబంధించి కొన్ని రూల్స్ అన్నవి ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది, అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ థ్రెట్స్ ఇనిషియేటివ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో ఈ ఇనిషియేటివ్ ఏంటంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ని ప్రమోట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్ ఉందనుకో, ఈ సూపర్ మార్కెట్కి వాళ్ళకి కావాల్సిన సంథింగ్ లైక్ ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సంథింగ్ లైక్ మనకి మిల్లెట్స్. సో ఒక ఆగ్రో కంపెనీ, చిన్న ఆగ్రో కంపెనీ దీనికి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సూపర్ మార్కెట్ ఏం చేస్తుందంటే వెంటనే పే చేయకుండా ఈ కంపెనీకి ఒక రిసీట్ ఇస్తుంది అన్నమాట. ఏమని, సో మేబీ సమ్ 5 lakhs బిల్ అయింది అనుకో, 5 lakhs బిల్ అయింది. సో ఈ బిల్ రిసీట్ ఇస్తూ మేము ఒక 3 monthsలో పే చేస్తాము అని చెప్తున్నా. కానీ ఈ ఆగ్రో కంపెనీ రన్ అవ్వడానికి వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. సో బిజినెస్ కంటిన్యూ అవ్వాలి కాబట్టి వీళ్ళు ఓకే, ఈ డీల్ ఓకే, మేము 3 monthsలో తీసుకుంటామని చెప్పి అంటారు. సో ఇప్పుడు వీళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అంటే వాళ్ళ బిజినెస్ రన్ అవ్వడానికి వాళ్ళకి మనీ కావాలి, కానీ ఇక్కడ మనీ వీళ్ళ దగ్గర ఉన్నా అది వెంటనే రాలేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిసీట్ని తీసుకొని, వీళ్ళ దగ్గర ఇప్పుడు రిసీట్ ఉంది కదా, ఈ రిసీట్ తీసుకొని బ్యాంక్ వెళ్తారు అన్నమాట. బ్యాంక్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ యాక్సెప్ట్స్ దిస్. సో దీన్ని తీసుకొని వెళ్తారు అన్నమాట. సో తీసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు 3 monthsలో పర్టికులర్ అమౌంట్ వస్తుంది, సో ఇది మాకు రిసీట్ ఇచ్చారు, ఆ రిసీట్ మీ దగ్గర ఇస్తున్నాం, దీన్ని చూసుకొని మాకు లోన్ ఇవ్వండి అంటారు. సో మనీ ఇవ్వండి అని చెప్పి, సో బ్యాంక్ ఆర్ ఏం చేస్తుందంటే ఈ కంపెనీకి సంథింగ్ లైక్ 4,80,000 rupees ఇలా సంథింగ్ 4,50,000 rupees అలా మనకి ఆ పర్టికులర్ బ్యాంక్ అన్నది మనకి ఈ ఆగ్రో కంపెనీకి ఇస్తుంది. అండ్ వీళ్ళు ఈ బ్యాంక్ ఏం చేస్తుందంటే 3 months తర్వాత వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా రిసీట్స్ ద్వారా మనకి బ్యాంక్ ఆ రిసీట్స్ ఉంచుకొని దాన్ని బట్టి వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ థ్రెట్స్ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఏమంటారు, థ్రెట్స్ ఇనిషియేటివ్ అని చెప్పి అంటారు అన్నమాట. సో దీని గురించి మనకి ఆర్బీఐ కొన్ని నార్మ్స్ అన్నవి ఇచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఈ ఇనిషియేటివ్ గురించి తెలుసుకుందాం. థ్రెట్స్ అంటే ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ విచ్ హెల్ప్ స్మాల్ బిజినెసెస్ ఆక్షన్ దేర్ ఇన్వాయిసెస్ ఆర్ ట్రేడ్ రిసీవబుల్స్ టు ద బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు అన్లాక్ వర్కింగ్ క్యాపిటల్. సో వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఇన్వాయిస్ అయినా ట్రేడ్ రిసీవబుల్స్ అయినా
తీసుకెళ్ళి ఏదైనా బ్యాంక్లోనో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పెట్టి దాన్ని బట్టి అది చూపించి మనీ తెచ్చుకుంటారు అనమాట నార్మల్ బిజినెస్ రన్ చేయడానికి. ద ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్స్ ఫైనాన్సింగ్ అగేన్స్ట్ ద రిసీవబుల్స్ డ్యూ ఫ్రమ్ ద కార్పొరేట్ బయర్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో ఆ ఇచ్చిన టైం పీరియడ్ తర్వాత ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇలా ఇచ్చినందుకు ఏంటంటే కొంత అమౌంట్ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా బ్యాంక్ అయినా ఆ సర్వీస్ ఛార్జ్గా ఉంచుకుంటుంది. ఇక్కడ 50,000 ఉంచుకుంటున్నమాట అలా. ఓకే, సో అబౌట్ ద ఆర్బీఐ డైరెక్షన్. సో ఇప్పుడు ఆర్బీఐ డైరెక్షన్స్ ఏమి ఇచ్చింది. సో ఆర్బీఐ ఫిక్స్డ్ మినిమం నెట్ వర్త్ ఆఫ్ 25 crore అండ్ షుడ్ గెట్ ఇట్ సర్టిఫైడ్ బై ద స్టాట్యుటరీ ఆడిటర్ టు ప్రొవైడ్ డిస్కౌంటింగ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అయినా ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఇలా మనకి ఈ థ్రెడ్ సర్వీసెస్ చేస్తే వాళ్ళకి మినిమం నెట్ వర్త్ ఎంత ఉండాలి, 25 crore ఉండాలి. సో ఇలా ఉన్నట్టు స్టాట్యుటరీ ఆడిటర్ నుంచి వాళ్ళు ఈ తెచ్చుకోవాలన్నమాట అది. ఓకే, ఎగ్జిస్టింగ్ ఎంటిటీస్ ఒకవేళ ప్రస్తుతానికి ఏదైనా ఎంటిటీ ఈ 25 crore కన్నా ఈ పర్టికులర్ క్రైటీరియాని సాటిస్ఫై చేయకుండా ఈ ఇనిషియేటివ్ క్యారీ చేస్తుంటే వాళ్ళు వెంటనే అది ఆ ఇనిషియేటివ్ని ముఖ్యంగా ఈ పర్టికులర్ కండిషన్ని ఫాలో అవ్వాలన్నమాట. దానికి కూడా ఒక డెడ్ లైన్ ఇచ్చింది, March 31st, 2028 కల్లా వాళ్ళ నెట్ వర్త్ ఎంత అవ్వాలి, 25 crore అవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా బ్యాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఈ థ్రెడ్స్ ఇనిషియేటివ్ చేస్తుంది కానీ దాని నెట్ వర్త్ 25 crore ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ March 2028 కల్లా 2 years లోపల వాళ్ళ నెట్ వర్త్ ఎంత అవ్వాలి, 25 crore అవ్వాలన్నమాట. సో ఇది ఆర్బీఐ ఇచ్చిన డైరెక్టివ్ అన్నమాట. ఆర్ఎస్ఎస్ అండ్ లీగల్ ఎంటిటీ ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే కర్ణాటక హోమ్ మినిస్టర్ క్వశ్చన్స్ ద లీగల్ స్టేటస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఓకే, సో ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ని క్వశ్చన్ చేశారన్నమాట కర్ణాటక హోమ్ మినిస్టర్, అందుకు న్యూస్లో ఉంది. సో ఫస్ట్ మనం ఈ ఆర్ఎస్ఎస్ గురించి అండ్ లీగల్ స్టేటస్ గురించి తెలుసుకుందాం. రాష్ట్రీయ సమైక్య సేవా సంఘ్ మాట. ఓకే, సో ఇది ఆర్ఎస్ఎస్ ఏంటో చూద్దాం. ద ఆర్ఎస్ఎస్ డిస్క్రైబ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ వాలంటరీ సోషో కల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ అ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఆర్ఎస్ఎస్ ఏమని డిస్క్రైబ్ చేసుకుంటుంది, ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ సోషో కల్చరల్ అప్లిఫ్ట్మెంట్ కోసం వర్క్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ అ సొసైటీ. సో ఇండియాలో మనకి జనరల్గా ప్రెషర్ గ్రూప్స్గా ఏవైనా అంటే గవర్నమెంట్ కాకుండా మనకి మిగతా ఏవైనా వర్క్ చేస్తే దాన్ని జనరల్గా నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ అంటాం, లేకపోతే ప్రెషర్ గ్రూప్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, సో ఇవేవైనా జనరల్గా ఏదో ఒక దాంట్లో ఒక కంపెనీలోగా లేకపోతే సొసైటీలోగా రిజిస్టర్ అయ్యి ఉంటుంది అన్నమాట. కానీ ఆర్ఎస్ఎస్ సొసైటీగా రిజిస్టర్ అయ్యి లేదు. సో ఇట్ ఈస్ నాట్ అ సొసైటీ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 or the trust registered under Indian Trust Act 1882 or a Section 8 company established under the Companies Act 2013 మాట. ఓకే, సో వాట్ ఈస్ అ లీగల్ ఎంటిటీ? అసలు లీగల్ ఎంటిటీ అంటే ఏంటి? A person in law means any entity that can have legal rights and obligations. Persons can be typically categorized as follows. సో లీగల్ ఎంటిటీ అంటే పర్సన్ ఇన్ లా అంటే చట్టం తగ్గట్టు ఉంటే వాళ్ళని లీగల్ ఎంటిటీ అంటారన్నమాట. సో మనకి 2 categories ఉన్నాయన్నమాట ఇలా లీగల్ ఎంటిటీ అనుకోవడానికి. ఒకటి న్యాచురల్ పర్సన్, సో అ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు సిటిజన్, ఇండియన్ సిటిజన్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఫండమెంటల్ రైట్స్ వర్తిస్తాయి. సో ఫండమెంటల్ రైట్స్ వర్తిస్తే ఏంటి, ఈవెన్ స్టేట్ అయినా స్టేట్ ఆ ఫండమెంటల్ రైట్ అంటే నా రైట్ని స్టేట్ లైక్ ప్రాపర్గా నన్ను ఫాలో అవ్వనివ్వలేదని నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ఆ పర్టిక్యులర్ రైట్ అన్నది ఫండమెంటల్ రైట్స్లోనే ఉంటుందన్నమాట. మనకి ఆర్టికల్ 32 ద్వారా మనం కోర్ట్స్ కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సో అలాగే ఇక్కడ న్యాచురల్ పర్సన్కి మనకి లీగల్ ఎంటిటీగా కేటగరైజ్ అవ్వడానికి ఒక కేటగిరీ న్యాచురల్ పర్సన్ అన్నమాట. ఇంకొకటి జ్యూరిడిక్షల్ ఆర్ ఆర్టిఫిషియల్ పర్సన్. సో జ్యూరిడిక్షనల్ ఆర్ ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే లీగల్ ఎంటిటీ సచ్ as company, trust, society or statutory body that has legal rights and obligations distant from those of its members. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉందనుకోండి, ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ ఉంది. ఓకే, సో అలాగే మనకి లైక్ ఏదైనా టెంపుల్ ట్రస్ట్ ఉందనుకోండి. ఓకే, సో ఇవి కూడా మనకి లీగల్ ఎంటిటీ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా ప్రాపర్టీని ఓన్ చేసుకోవచ్చు, ఏవైనా డీలింగ్స్లోకి వెళ్ళొచ్చు,
ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇలా. సో మనకి ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే మనకి ఏదో ఒక చట్టం ద్వారా దేని ద్వారా ఒక సొసైటీ అయినా స్టాట్యుటరీ బాడీ అయినా ఏదో ఒక కంపెనీ అయినా ఓకే. ఇప్పుడు మెట్రోని రన్ చేయడానికి ఒక స్పెషల్ వెహికల్ పర్పస్ వెహికల్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, అది కూడా ఒక లీగల్ ఎంటిటీ అవుతుంది అన్నమాట. సో అది కూడా దాని పేరు మీద ఇట్ కెన్ యాక్చువల్లీ ఓన్ అ ప్రాపర్టీ, ఇట్ కెన్ ఇన్వెస్ట్ ఆర్ ఇట్ కెన్ సూ ఆల్సో. అంటే నా పర్టికులర్ కంపెనీ ప్రాపర్టీ మీద ఎవరో ఆక్రమించారు ఇలా అని చెప్పి ఇట్ కెన్ go to court మాట. Okay, the legislation allows legal individuals to hold property, enter into contracts and sue to be sued. Okay, about Rashtriya Samakya Seva Sangh. Okay, so it is a Hindu nationalist volunteer organization created by Dr. K.B. Hedgewar in Nagpur in 1925. ఇది 1925 ఎవరు స్టార్ట్ చేశారు? డాక్టర్ కేబి హెచ్వార్ అనే అతను నాగ్పూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ రెస్పాన్స్ టు ప్రిసీవ్డ్ ఛాలెంజెస్ టు హిందూ కల్చర్ అండ్ ద సొసైటీ డ్యూరింగ్ ద ఎరా ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ కంట్రోల్. సో ఇది ముఖ్యంగా ఎందుకు స్థాపించడం జరిగిందంటే ఆ టైం పీరియడ్లో ఏంటంటే ముఖ్యంగా ఇండియన్ కల్చర్ మీద చాలా వెస్టర్నైజేషన్ ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. దానికి రెస్పాన్స్గా ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఇట్ సీక్స్ టు ప్రమోట్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూవత, స్ట్రెస్సింగ్ ద కల్చరల్ అండ్ నేషనల్ ఐడెంటిటీ ఆఫ్ హిందూస్. ఓకే, సో కల్చరల్ ఆఫ్ హిందూస్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చుకున్న ఇనిషియేటివ్ అన్నమాట ఇది. ద ఆర్గనైజేషన్ ప్లేడ్ అ వైటల్ రోల్ ఇన్ సోషల్ అండ్ కల్చరల్ మొబిలైజేషన్ ఆఫ్ హిందూస్ ఇన్ ద ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్. ఇట్ ఎంఫసైజ్డ్ కమ్యూనిటీ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ హిందూ ఐడియల్స్. సో ముఖ్యంగా ఇది ఎలాంటి పనుల మీద ఎక్కువ ఫోకస్ చేసిందంటే కమ్యూనిటీ సర్వీసెస్ మీద, ఎడ్యుకేషన్ మీద అండ్ ప్రమోషన్ ఆఫ్ హిందూ ఐడియల్స్ మీద వర్క్ చేయడం చేసింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 the RSS came under the criticism, particularly after the killing of Mahatma Gandhi by Nathuram Godse in 1948. సో ముఖ్యంగా మనకి మహాత్మా గాంధీ చంపిన అతను నాథురామ్ గాడ్సే అంటాం కదా. సో అతను ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అతను అనమాట. సో ఇది ముఖ్యంగా లైక్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ మీద మనకి నెగిటివిటీ ఎక్కువైంది. అండ్ తర్వాత దీన్ని బ్యాన్ చేయడం కూడా కొద్ది రోజులు బ్యాన్ చేయడం అయింది, సస్పెండ్ చేయడం అయింది. తర్వాత మళ్ళీ రివైవ్ అయింది అన్నమాట. Chapekar brothers. Okay, on 22nd June 1987, the Chapekar brothers assassinated British Plague Commissioner Walter Charles Rand in Pune. సో మనకి ఈ డేట్కి ఒక హిస్టారిక్ రెలివెన్స్ ఉందన్నమాట. 22nd June ముఖ్యంగా 1897లో ఒక ఇన్సిడెంట్ అయింది. చపేకర్ బ్రదర్స్ అన్న వాళ్ళు ఏంటంటే మనకి బ్రిటిష్ కమిషనర్ అయిన మనకి వాల్టర్ చార్ల్స్ ర్యాండ్ని చంపడం జరిగింది. దానికి వాళ్ళకి లైక్ శిక్ష కూడా పడింది అనమాట. సో ఇది మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. ఓకే, ద చపేకర్ బ్రదర్స్ అంటే దామోదర్ హరి చపేత్కర్, బాలకృష్ణ హరి చపేత్కర్ అండ్ వాసుదేవో హరి చపేత్కర్. వీళ్ళు ముగ్గురిని చపేర్కర్ బ్రదర్స్ అంటారు. వర్ అమాంగ్ ద ఎర్లియస్ట్ రివల్యూషనరీ నేషనలిస్ట్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మోడరేట్స్ అని, ఎక్స్ట్రీమిస్ట్స్ అని, అలాగే రెవల్యూషనరీ నేషనలిస్ట్లు అని. సో వీళ్ళు ఏంటంటే రెవల్యూషన్ ద్వారా మనకి నేషనలిజంని ప్రమోట్ చేయడానికి చూసారన్నమాట. సో ముఖ్యంగా ఈ ఫిలాసఫీతో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనకి లైక్ అదేంటి బ్రిటిషర్స్ ఉంటారు కదా, బ్రిటిషర్ అఫీషియల్స్ ఎవరైనా న్యాయంగా వాళ్ళ డ్యూటీ చేయకపోయి లేకపోతే ఇండియన్స్ మీద అన్యాయంగా వాళ్ళు ఏదైనా ఎక్కువ ప్రెషర్ పెంచినా అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ మనకి నేషనలిజంని ప్రమోట్ చేసేవాళ్ళు అన్నమాట. దే వర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఆఫ్ వాసుదేవ్ బల్వంత్ పాట్కే అండ్ నేషనలిస్ట్ ఐడియాస్ ప్రాపగేటెడ్ బై బాల్ గంగాధర్ తిలక్ త్రూ న్యూస్ పేపర్ కేసరి. ఓకే, సో ముఖ్యంగా వీళ్ళు ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే వాసుదేవ్ బల్వంత్ పాట్కే అండ్ అలాగే బాల్ గంగాధర్ తిలక్. అతను కేసరి అనే దాంట్లో న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాసేవాళ్ళు. అవి చదివి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఇంకా తిలక్ ఇంకొక పేపర్ కూడా రాసేవాళ్ళు. ఆ పేపర్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
They formed the Chapatkar Club, a secret organization for physical and military training. Chapatkar Club అని ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడ ముఖ్యంగా ఫిజికల్ అండ్ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ 1896 and 1897 plague in Pune, British officer Walter Charles Rand enforced strict plague control measures. So ప్లేగ్ కంట్రోల్ మెషర్స్ అనే పేరుతో ఏంటంటే చాలా స్ట్రిక్ట్ మెషర్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అండ్ చాలా నష్టపోయారు అన్నమాట. సోల్జర్స్ కండక్టెడ్ ఇంట్రూసివ్ హౌస్ సర్చెస్, వైలేటెడ్ రిలీజియస్ కస్టమ్స్ అండ్ సబ్జెక్టెడ్ లోకల్ రెసిడెంట్స్ టు హ్యూమిలేటింగ్ ఇన్స్పెక్షన్స్. సో ఇలాంటి అంటే లైక్ కంట్రోల్ మెషర్స్ అని పేరుతో వాళ్ళని ఏంటంటే అక్కడ మనుషుల్ని ఇబ్బంది పెట్టారు అన్నమాట. వ్యూయింగ్ ర్యాండ్ యాజ్ అ సింబల్ ఆఫ్ కొలోనియల్ అప్రెషన్, ద చపేట్కర్ బ్రదర్స్ ప్లాన్డ్ హిస్ అసాసినేషన్. చెప్పాను కదా మనకి రెవల్యూషనరీ నేషనలిస్ట్ ఏం చేసేవాళ్ళు అంటే మనకి బ్రిటిషర్స్ అప్రెస్ చేస్తూ ఉండేవాళ్ళు కదా ఇండియన్స్ని. సో అలాంటి ఆఫీసర్స్ ఎవరైనా అదే పద్ధతిని కంటిన్యూ చేస్తే వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఏంటంటే మనకి మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, మిగతా ఇండియన్స్ని ఇన్స్పైర్ చేయడానికి యూజ్ చేసుకున్న పద్ధతే ఈ రెవల్యూషనరీ నేషనలిస్ట్ అన్నమాట. ఓకే, సో దాని ద్వారాగే ఈ చపేకర్ బ్రదర్స్ ఏంటంటే ఈ ర్యాండ్ని చంపాలని నిర్ణయించుకున్నారు అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు అన్నమాట. దానికి వీళ్ళకి శిక్ష కూడా వచ్చింది అండ్ దామోదర్ హరి చపేత్కర్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 1898 వైల్ బాలకృష్ణ అండ్ వాసుదేవ్ చపేత్కర్ వర్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ 1899. సో అందుకే ఇది న్యూస్లో ఉంది అన్నమాట. ఓకే, తేవా ఆర్ట్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గిఫ్టెడ్ తేవా మోటివ్ కఫ్లింగ్స్ టు ద పీటర్ Pellegrini during the visit to Slovakia, highlighting this unique Rajasthani craft internationally. సో మనకి స్లోవేకియాని విజిట్ చేసినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటంటే మనకి ఈ తేవా ఆర్ట్ సంబంధించి కఫ్లింగ్స్ అన్నవి మనకి స్లోవేకియా ప్రెసిడెంట్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అందుకే ఈ తేవా ఆర్ట్ అన్నది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, సో మనం ఇది ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా కల్చర్ డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. సో ఈ తేవా ఆర్ట్ అంటే ఏంటి? ఇట్స్ అ ట్రెడిషనల్ jewelry and decorative art involving the fusion of handcrafted 23 karat gold foil onto colored glass. సో ఇదేంటంటే మనం ఎక్స్క్లూజివ్గా ఇది రాజస్థాన్కి సంబంధించి, అది కూడా ఏ ప్రాంతానికి, ప్రతాప్గఢ్ ప్రాంతానికి సంబంధించింది అన్నమాట. దీని జిఐ ట్యాగ్ ఎప్పుడు పొందింది? 2013 to 14లో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది అన్నమాట. సో ఈ తేవా ఆర్ట్ అంటే ఇట్స్ యాక్చువల్లీ 23 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ని తీసుకుంటారు అన్నమాట. ఈ గోల్డ్ ఫాయిల్ నుంచి వేరు డిజైన్స్ ఏవైనా తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇమేజ్లో ఇక్కడ చూడండి మనకి ఒక డిజైన్, ఈ డిజైన్ ఉంది కదా, ఇది ఫాయిల్తోనే డిజైన్ చేసుకుంటారు అన్నమాట. సో ఈ డిజైన్ని తెచ్చుకుంటారు. ఈ డిజైన్ తెచ్చుకున్న తర్వాత దాన్ని గ్లాస్కి అతికిస్తారు అన్నమాట. కానీ అతికించడం గ్లూ కానీ గమ్ కానీ వాడరు. సో గ్లూ కానీ గమ్ కానీ వాడరన్నమాట. దాని బదులు వాళ్ళు ఏంటంటే ఒక సీక్రెట్ టెక్నిక్ యూజ్ చేస్తారు. దాన్నే థర్మల్ బాండింగ్ అంటారు అన్నమాట. ఇదే ఒక హీటింగ్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే ఈ డిజైన్ని గ్లాస్కి అతికిస్తారు అన్నమాట. సో చూడ్డానికి ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే మనం గ్లాస్ మీద గోల్డ్తో ఏదో పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది అన్నమాట. దీన్నే తేవా ఆర్ట్ అని చెప్పి అంటారు. ట్రెడిషనల్ జ్యువెలరీ అండ్ డెకరేటివ్ ఆర్ట్ ఇన్వాల్వింగ్ ద ఫ్యూజన్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ 23 karat గోల్డ్ ఫాయిల్ onto a colored glass mat. సో ఆరిజిన్, ఇది ఎప్పుడు ఆరిజిన్ అయింది? ఇన్వెంటెడ్ అరౌండ్ 1707 బై నాథులాల్ సోనీ డ్యూరింగ్ ద ముఘల్ అండ్ రాజ్పుట్ పీరియడ్. ఓకే, అండ్ రాయల్ ప్యాట్రనేజ్ అన్నది సపోర్టెడ్ బై మహారాజా సామంత్ సింగ్ హూ కన్ఫర్మ్ రాజసోని ఆన్ ద ఆర్టిషన్ ఫ్యామిలీ. సో మనకేంటంటే ఈ రాజసోని అని చెప్పి ఒక పర్టికులర్ కాస్ట్ అంటూ ఏర్పడిపోయింది అనమాట. వాళ్ళే ఈ పని చేయడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఫీచర్స్ ఏంటి? 23 karat gold foil is fused onto the colored glass without glue or solder using a secret thermal bonding టెక్నిక్. అంటే గమ్ముతో ఏమీ అతికించకుండా సో ఒక హీటింగ్ టెక్నిక్తో అంటే థర్మల్ బాండింగ్ టెక్నిక్తో ఈ పర్టికులర్ ఫాయిల్ అన్నది డిజైన్ చేసుకున్నాం కదా, గోల్డ్ ఫాయిల్తో డిజైన్, ఆ డిజైన్ని ఆ గ్లాస్కి అతికించడం జరుగుతుంది అన్నమాట.
technique, fine chisels are used to carve intricate open work design onto thin gold sheets before fusing them onto the glass. సో మనకి గ్లాస్ అతికించే ముందు ఏంటంటే ఏవో ఒక డిజైన్స్ ఇలా ఆ ఫాయిల్ నుంచి డిజైన్స్ క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. ఈ డిజైన్నే ఈ గ్లాస్కి అతికిస్తారు అన్నమాట. ఎలాంటి గ్లాస్ యూస్ చేస్తారంటే బెల్జియన్ గ్లాస్ యూస్ చేస్తారు. జనరల్గా గ్రీన్, రెడ్, బ్లూ, మెరూన్ ఇలాంటి గ్లాసెస్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ ఫినిష్ ఏంటంటే ఆర్ట్ వర్క్ ఇస్ మౌంటెడ్ ఇన్ టు ద ఆర్నేట్ సిల్వర్ ఫ్రేమ్ ఫర్ ఎన్హాన్స్డ్ షైన్. సో దీనికి ఒక ఫ్రేమ్లో ఫైనల్గా అటాచ్ చేస్తారు ఆ లుక్ కోసం. ఓకే, సో జనరల్గా ఇక్కడ మనం గోల్డ్తో తయారు చేసుకునే డిజైన్స్ ఉంటాయి కదా, ఎలాంటి మోటివ్స్ వాడతారు. సో ఫ్లోరా అండ్ ఫౌనా అయితే లోటస్, క్రీపర్స్, పికాక్, ఎలిఫెంట్, డియర్ ఇలాంటివి కామన్గా ఆ ఫాయిల్తో తయారు చేసుకునే డిజైన్స్ మాట. మైథలాజికల్ థీమ్స్ అయితే కృష్ణుణ్ణి, రాధ అండ్ గణేష ఇలాంటివి ఎక్కువ డిజైన్ చేస్తారు. రాయల్ లైఫ్ అయితే హంటింగ్ సీన్స్, వెడ్డింగ్ ప్రొసిషన్స్, రాయల్ కోట్స్ ఇలాంటివి డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ తేవా ఆర్ట్ అన్నది మనకి రాజస్థాన్కి సంబంధించి ముఖ్యంగా ప్రతాప్గఢ్ ప్రాంతానికి సంబంధించింది అన్నమాట. అందుకే జిఐ ట్యాగ్ కూడా వచ్చింది మనకి. ఓకే, థ్యాంక్ యూ.